హాయ్ అండి. నేనైతే ఇప్పుడు దత్తాశ్రయంకి వెళ్తున్నానండి. మీకు కూడా చూపిస్తాను రండి. మా ఊర్లోని నాకిష్టమైన ప్లేస్‌లు రెండే రెండండి. ఒకటి గోశాల, 2 ఈ దత్తాశ్రయం ఒకటి. గోశాల వీడియో పెట్టానండి. మీరెవరైనా ఒకవేళ చూడకపోతే గనక ఈ వీడియోలోని లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ దత్తాశ్రయంలో కూడా గోశాల ఉంటదండి. ఇక్కడ కూడా చాలా గోవులుంటాయి. ఇక మేము వెళ్ళినప్పుడల్లా అరటిపళ్ళు గాని, తెలగపిండి గాని, బెల్లం గాని అలాగే ఏదో ఒకటి పట్టుకొనెళ్ళి ఈ గోవులకి పెడతామండి. ఏంటో అండి ఇక్కడికొస్తే చాలు నా మనసంతా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎప్పుడైనా నా మనసు బాగోపోయినా చికాకుగా ఉన్నా ఇక్కడికొస్తానండి. ఇక్కడికి రాగానే నేను చాలా ఫ్రీ అయిపోతానండి. చాలా హ్యాపీగా అనిపిస్తది. నా మనసంతా తేలిక పడినట్టుగా ఉంటది. ఇదిగోండి దత్తాత్రేయ స్వామి. ఇంక ఇక్కడ వినాయకుడు, కృష్ణుడి విగ్రహాలు కూడా ఉంటాయండి. ఈ మందిరానికి ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటదండి. ఇంకోవైపు ఆంజనేయ స్వామి గుడి ఉంటది. ఈ ఆంజనేయ స్వామి గుడిలోని ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే మనకి ఏదైనా బాధలు గాని, సమస్యలు గాని ఉంటే అవి తీరడానికి కొబ్బరి బొండంతో ఒక పూజ ఉంటదండి. అది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.